మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ప్రస్తుతం అంతా మాట్లాడడానికి వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు గారు ఉన్నారు. సార్ చెప్పండి, మీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి చాలా మందిని తీసుకొని వచ్చినారు. ముఖ్య ఉద్దేశం ఏంటిది? అసలు ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో? కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల పార్టీ, ప్రజలకు స్వేచ్ఛనిచ్చే పార్టీ, స్వేచ్ఛ ఎక్కువ ఉన్న పార్టీ కాంగ్రెస్. ఎప్పుడైతే సోనియమ్మ గారు రాహుల్ గాంధీ వచ్చి అయితే 6 గ్యారంటీలు ఇచ్చారో దాంతో మా యొక్క రేవంత్ అన్న గారి టీంలో నేను కూడా సభ్యునిగా ఉండి నన్ను గెలిపించే దాంట్లో రేవంత్ అన్న గారు ముందుండడం, ప్రజలు నా పైన పెట్టుకున్న అపారమైన నమ్మకంతో నేను గెలవడం, తప్పనిసరిగా ఈ 6 గ్యారంటీలను ప్రతి గడపకు చేరే విధంగా, అంటే ఎవరు బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వారికి చేరే విధంగా తీసుకెళ్తున్నాం. కాబట్టి ఇప్పటికే 4 గ్యారంటీ అమలుకి వచ్చింది. అది చూసినాక బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులందరూ కళ్ళు తిరిగిపోయినాయి, కాలం చెల్లిపోయింది. కాబట్టి అందరూ కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్లో చేరికలు అవుతున్నాయి. మీరు చూస్తున్నారు కదా, వాళ్ళకి ఏం ఆశలు చూపెట్టో మీకు పోస్ట్ ఇస్తామనో లేక డబ్బులు ఇస్తామనో కాదు, వారు స్వచ్ఛందంగా వస్తున్నారు. కాబట్టి వారందరినీ మేము స్వాగతిస్తున్నాం. తప్పనిసరిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మాట మీద ఉన్నదో ఆ మాట కట్టుబడి ఉంటుంది, ప్రజలకు అందుబాటులో ఉంటుంది. మీకు అందరికీ తెలుసు, మీడియాకు కూడా స్వేచ్ఛమైన వాతావరణం మీ మీడియాకు కూడా తెలుసు. లేకుంటే మీరు క్వశ్చన్లు చేస్తే క్వశ్చన్ చేసేవారు లేకుంటే వారు ఇష్టారాజ్యం నడిచింది, క్వశ్చన్లు చేస్తే ప్రశ్నించే గొంతును నొక్కివేసిండ్రు. అలాంటి సందర్భాలలో ఇప్పుడు మీరంతా చూస్తున్నారు ఎంత స్వేచ్ఛమైన వాతావరణం. ప్రజాపాలన అంటే ప్రజాపాలన చేస్తున్నాం. కాబట్టి ఆ ప్రజాపాలన చూసి ప్రజలు హక్కును చేర్చుకుంటున్నారు. తప్పనిసరిగా ఇంకా మిగతా 2 గ్యారంటీలు కూడా అతి త్వరలో మా యొక్క రేవంత్ అన్న గారు రిలీజ్ చేయబోతున్నారు. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఏదైతే మాట ఇచ్చిందో మడో తిప్పదు. తప్పనిసరిగా 14 సీట్లు గెలిచి రాహుల్ గారిని మన యొక్క ప్రభుత్వాన్ని సెంటర్లో పట్టం కట్టబోతున్నాం. కాబట్టి మీ యొక్క మీడియా ఆశీస్సులతో తప్పనిసరిగా మేము ముందుకెళ్తున్నాం. వర్ధన్నపేట విషయానికి వద్దాం సార్. గతంలో ఎట్లుంది వర్ధన్నపేట? సార్ మీరు వచ్చిన తర్వాత ఎలాంటి సమస్యలు బయటకు వచ్చినాయి? ఏమేమి ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ చేద్దాం అనుకుంటున్నారు? వర్ధన్నపేట అనేది ఒక మోడల్ కాన్స్టిట్యున్సీగా తయారు చేయబోతున్నా. నా యొక్క ప్రజలు నన్ను పెద్ద గొప్పగా ఆశీర్వదించిన వాళ్ళు ఆశీర్వదించింది కాబట్టి వారికి నేను ఎంతో రుణపడి ఉన్నా. కాబట్టి ఆ వర్ధన్నపేటలో నేను చూడండి అతి త్వరలో మంచి చేంజెస్ వస్తాయి. ఎడ్యుకేషన్, రిక్రియేషన్, హాస్పిటల్, పిల్లల పైన ఫోకస్ చేస్తున్నా. ఎడ్యుకేషన్ పైన 3 సబ్జెక్టులు తీసుకున్న, ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ స్పోర్ట్స్, వీటిపైన ఫోకస్ చేస్తున్నా. తప్పనిసరిగా ప్రజల ఆశీర్వాదంతో ముందుకెళ్తున్నాను. నేను వచ్చే అవకాశం ఉంది, ముఖ్యంగా వరంగల్ స్వీప్ చేస్తాం మొత్తం అత్యధిక మెజార్టీతో. ఎవరికైతే రేవంత్ అన్న గారు ఎవరినైతే నిలబెడుతున్నాడో వారిని అత్యంత మెజార్టీతో గెలిపించబోతున్నాం. ఇవాళ ఒకటే, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 80 రోజులలోనే ఇచ్చిన మాట ప్రకారం 4 గ్యారెంటీలు ఇంప్లిమెంటేషన్ చేసుకోవడం జరిగింది. 6 గ్యారెంటీ పథకాలలో ఇంకా 2 గ్యారెంటీలని వల్ల అమలు చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతా ఉంది, ప్రభుత్వం సిద్ధమవుతా ఉన్నది. మనందరికీ కూడా తెలుసు, ఈ రాష్ట్రంలో ఎక్కడ లేనటువంటి దౌర్భాగ్యం ఏంటంటే సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారు. గ్రామాలలో అభివృద్ధి చేయడం కోసం అప్పులు తీసుకొచ్చి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి వాళ్ళు ఈ రాష్ట్రంలో చూసాం. అప్పుడు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ సర్పంచులు ఆత్మహత్య చేసుకుంటే కనీసం పట్టించుకున్న పాపన పోలేదు. ఇవాళ అదే సర్పంచులు, అదే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ కుటుంబం తప్పిస్తే ఇవాళ ఈ రాష్ట్రంలో ఎవరూ బాగుపడలేదు. కాబట్టి ఇవాళ ఏదైనా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతనే మళ్ళీ మాకు ఇవాళ గ్రామాలలో ముఖమెత్తుకొని తిరిగే పరిస్థితి వస్తూ ఉన్నది, అభివృద్ధి అనేది జరుగుతూ ఉన్నది. ప్రజలు ఒకవైపు కాంగ్రెస్ పార్టీ వైపు ఉంటే మేమందరం కూడా ఇంకో వైపు ఉంటే ప్రజలు చీత్కరించే పరిస్థితి వస్తుంది. కాబట్టి మేమందరం కూడా ఇవాళ ప్రజల నిర్ణయాధికారం ప్రకారమే, ప్రజల యొక్క నిర్ణయం ఏటుందో అటువైపే వస్తామని చెప్పేసి ఇవాళ గ్రామాలలో ఉన్నటువంటి చూస్తూ ఉన్నాం. 10 మంది సర్పంచులు, 2 జడ్పీటీసీలు, 10 మంది కార్పొరేటర్లు, ఒక మేయరు ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో 100% కాంగ్రెస్ పార్టీ వేవ్ కనిపిస్తూ ఉన్నది. మనం చూస్తూ ఉన్నాం ఇవాళ భారతీయ జనతా పార్టీకి కానీ ఈ ఇతర పార్టీల నుంచి తీసుకొచ్చుకుంటా ఉన్నారు. ఇంకొకరేమో మన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళేమో క్యాండిడేట్ల కోసం వెతుక్కుంటా ఉన్నారు. ఒకవైపు మీటింగులు పెడతా ఉంటే, ఒకవైపు సమావేశాలు చేస్తూ ఉంటే, ఇంకోవైపు సిట్టింగ్ ఎంపీలై వాళ్ళు జారిపోతూ ఉన్నారు. కాబట్టి మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. 14 సీట్లు ఇవాళ పార్లమెంట్లో ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలిపించుకోబోతా ఉన్నాం. సార్ ప్రస్తుతం మాట్లాడడానికి రామగుండ మేయర్ అయితే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. సార్ చెప్పండి, ముఖ్య ఉద్దేశం ఏంటి సార్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు? ప్రజలకు, రామగుండం ప్రజలకు, రామగుండం కార్పొరేషన్ ప్రజలకు న్యాయం ఏదైతే జరుగుతుందో, ప్రజలకు కార్పొరేషన్ నిధులు ఏదైతే వస్తాయో
రామగుండం కార్పొరేషన్ కోసం మేము పనిచేస్తాం. కాబట్టి మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి ఆధ్వర్యంలో మా కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చిన నెల లోపలనే దాదాపు మనకు 100 కోట్ల నిధులు రిలీజ్ అయినాయి. అలాగే 10 కోట్ల రూపాయలు కూడా డిఎంఎఫ్టీ ఫండ్ కూడా రిలీజ్ అయిపోయింది. మేము ఇప్పుడు దాన్ని టెండర్ పెట్టుకోబోతున్నాం. ఈ 100 కోట్లు 110 కోట్లతోని మా రామగుండం కార్పొరేషన్ వర్క్స్ అన్నీ చేసుకుంటాం. ఇవన్నీ ప్రజలకు ఉపయోగపడతాయి కాబట్టి మేము కార్పొరేషన్లో కాంగ్రెస్లో జాయిన్ అయ్యాం.